నగరంలో చిన్న చినుకు పడిందంటే చాలు రోడ్లన్నీ జలమయమవుతుంటాయి. అలాంటిది అండర్ పాస్ల దగ్గర వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో తాజాగా ఒక వ్యక్తి కూడా గల్లంతు కావడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఈ అండర్ పాస్ దగ్గర మాత్రం ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఇక్కడ ఎటువంటి లైట్స్ కూడా లేకపోవడంతో కూడా ఆ జాబ్కి వెళ్ళొస్తున్న ముషిరాబాద్కు చెందిన ఒక జాబర్ అయితే ఇటువైపు నుంచి వెళ్ళేప్పుడు ఇక్కడ వరద నీరు అంతా కూడా తీవ్రంగా ప్రవహిస్తుంది. అదే టైంలో అలాగే ఇక్కడంతా కూడా ఎటువంటి లైట్స్ కూడా లేవు. అలాగే ఈ వే నుంచి వెళ్ళకూడదని కూడా అధికారులు కావచ్చు, ఇటు పోలీసు శాఖ కావచ్చు, ఇటువైపు నుంచి వెళ్ళకూడదని బార్గేట్స్ లాంటివి కూడా ఎటువంటి ఏర్పాటు చేయకపోవడంతో ఈ వే నుంచి కూడా ఈ అండర్ పాస్ నుంచి కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వాహనదారులంతా కూడా వర్షం కొట్టినప్పుడు కూడా ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా ఇందులో నుంచి వెళ్తున్నారు. దీంతో కూడా అనుకోకుండా ప్రమాదంలో పడిపోయాడు వ్యక్తి. అయితే అంటే స్థానికులంతా చుట్టుపక్కల ఉన్నంత వరకు కూడా కాపాడడానికి ప్రయత్నించేప్పటికి కూడా ఇదంతా ప్లేస్ అంతా కూడా వరద నీరు ఎక్కువగా ప్రవహించడం, అలాగే కనీసం లైట్స్ కూడా ఇక్కడ లేకపోవడంతో కూడా స్థానికులు చూస్తుండగానే ఒక నిండు ప్రాణం మాత్రం బలైందని చెప్పాలి. అధికారుల నిర్లక్ష్యం అని కూడా అంటున్నారు స్థానికులంతా కూడా. అంటే వరద నీరు ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షాలు పడినప్పుడు కూడా ఇటువైపు నుంచి వెళ్లకుండా ఉండేందుకు, వరద ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువైపు నుంచి వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడ బార్గేట్స్ లాంటివి ఏర్పాటు చేయడము, అలాగే ఇక్కడ లైట్స్ లాంటివి ఏర్పాటు చేసినట్లు కూడా అయితే బాగుంటుందని కూడా స్థానికులంతా కూడా కోరుతున్నారు. కేవలం ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణం బలికొందని కూడా చెబుతున్నారు. అయితే ఇక్కడే కాదు, నగరంలో చాలా చోట్ల కూడా ఇదే దుస్థితి ఉంది. చాలా చోట్ల కూడా నాలాలు కూడా కావచ్చు, అంటే చుట్టుపక్కలంతా కూడా కబ్జా చేసి కొందరు ఇల్లులు కట్టుకోవడము, ఆ నాలాలంతా కూడా కబ్జా చేయడంతో అక్కడ ఇరుకుగా ఉండడంతో వరద నీటి ప్రవాహం సరిగా వెళ్ళకపోవడంతో కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఇయర్లోనే వర్షం పడినప్పుడల్లా దాదాపుగా 4కి పైగా ఆ ప్రమాదాల బారిన పడినప్పుడు కూడా అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఇక్కడ లైట్స్ పెట్టలేదు, అలాగే ఇక్కడ అధికారులు ఉండి పర్యవేక్షించలేదు. అంటే కనీసం ఒక నిండు ప్రాణం పోయేటప్పుడు కనీసం కాపాడలేని దుస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. మళ్ళీ వర్షం పడిందంటే కూడా అక్కడ కనిపిస్తున్న గోడ లెవెల్ వరకు కూడా వాటర్ అంతా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఇటువైపు నుంచి వెళ్ళాలంటే కూడా 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఏదో తొందరగా వెళ్ళాలని కూడా ఈ రూట్ను ఎంచుకుంటూ ఉంటారు. సో ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడైతే ప్రమాదకరంగా ఉన్నాయో, లైట్స్ లేకుండా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్లేస్లు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అక్కడ అన్నింటిని కూడా జాగ్రత్త చర్యలు చేపట్టినట్లయితే కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా స్థానికులు అయితే తెలియజేస్తున్నారు.